రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ రోజు శ్రీశైల జలాశయం నుంచి నీటిని విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఉదయం 11:50 కృష్ణమ్మకు చంద్రబాబు జలహారతి ఇచ్చిన తర్వాత గేట్లు ఎత్తనున్నారు. ఇక ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. 880.80 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. భారీగా వరద కొనసాగుతున్నదన్న అంచనాతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు శ్రీశైలం రానున్నారు. సాధారణంగా ఆగస్టు ఆఖరు నాటికి లేదంటే సెప్టెంబర్లో గానీ శ్రీశైల జలాశయం గేట్లు ఎత్తుతుంటారు. ఈ ఏడాది ఎగువన జూన్ నుంచి వర్షాలు కురవడంతో వరద ప్రవాహం భారీగా పోటెత్తుతోంది. జూన్ 1 నుంచి ప్రారంభమైన నీటి సంవత్సరంలో జూలై 5 వరకు ప్రాజెక్టులోకి 125 టీఎంసీల ప్రవాహం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దాంతో ఎప్పుడూ లేనట్లు జూలై తొలివారంలోనే శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్న మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం 11:50 ఎప్పుడూ లేని విధంగా జూలై మొదటి వారంలోనే శ్రీశైల జలాశయ గేట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తి నీటిని విడుదల చేయబోతున్నారు. డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఈ రోజు శ్రీశైలం కి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. శ్రీశైలం జలాశయం సంబంధించినటువంటి ఏదైతే నీటికి సంబంధించినటువంటి నీటి గేట్లను ఎత్తి సాగర్ కు నీరుని విడుదల చేస్తారు. జలహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం వెళ్తున్నారు. అయితే ఉదయం 10 గంటలకు ఈ జలహారతి కార్యక్రమంకి హాజరవుతారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు గేటు ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అయితే ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు కు జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం జలాలతోటి నిండు కుండలాగా మారింది. జలాశయం పూర్తి నీటి నిల్వల సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని మొత్తం పూర్తిగా ఫుల్ గా చేరిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తేందుకు ప్రాజెక్టు అధికారులు నిర్ణయించడం జరిగింది. అయితే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి శ్రీశైలం బయలుదేరతారు. 11 గంటలకు హెలీపాడ్ కి చేరుకుంటారు. 11 గంటల నుంచి 11:35 మధ్య శ్రీశైలంలోని మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత 10:50 నుంచి 12:10 వరకు జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కృష్ణమ్మకు చీర సారా సమర్పిస్తారు. తర్వాత నీటి వినియోగదారుల సంఘం నేతలతోటి సీఎం చంద్రబాబు నాయుడు దాదాపుగా అరగంట సమావేశం అవబోతున్నారు. కాంతి, చూస్తున్నాం అన్న ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది శ్రీశైల జలాశయ 10వ గేటుకు సంబంధించి, లీకేజీకి సంబంధించి. ఆ తర్వాత ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ రోజు సీఎం డ్యాం భద్రతకు సంబంధించి ఏమైనా అధికారులతో చర్చించే అవకాశం కనిపిస్తోందా? ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఏదైతే కన్నయ్య నాయుడు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఆయన తోటి అక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ సమీక్ష నిర్వహించారు. అలాగే అక్కడ శ్రీశైలం గేటుకి సంబంధించి కూడా చాలా రోజుల క్రితం అది నిర్వహించడంతో ఏదైతే కట్టిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే శ్రీశైలం జలాశయం గేట్లకి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా వరద నీరు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే గేట్లకి భద్రత అనేది ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆల్రెడీ కన్నయ్య నాయుడు ఇచ్చిన ఏదైతే నోట్లో ఉంది. అయితే శ్రీశైలంకి సంబంధించినంత వరకు ఆనకట్ట ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు క్రేన్ గేట్లకు సంబంధించి లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ కి సంబంధించి ప్రస్తుతం ఏమీ ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఆ గేట్ కి రేడియల్ క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే కన్నయ్య నాయుడు ఒక రిపోర్ట్ ని ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం వరద నీరు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నీరు తగ్గిన తర్వాత దానికి సంబంధించినటువంటి భద్రతకి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని కూడా కన్నయ్య నాయుడు చెప్పడంతో ప్రస్తుతం వరద నీరు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో
ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్రస్తుతం ఫుంజల్ ఉంది కాబట్టి దీనివల్ల ప్రస్తుతం పునాదులకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ గేట్లు అయితే ఖచ్చితంగా మార్చాలని చెప్పి కన్నయ్య నాయుడు ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చారు వంశీ. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు అక్కడ అధికారులతోటి కూడా ఈ విషయంలో చర్చించే అవకాశం కూడా ఉంది వంశీ. థ్యాంక్ యూ కాంతి.